ఇక నెక్స్ట్ నగరి అంటే అందరికి గుర్తొచ్చేది సినీ నటి అలాగే మంత్రి ఆర్కే రోజా. ఆమెకు చివరి నిమిషం వరకు టికెట్ ఇస్తారా ఎవరన్నా చాలా చర్చ జరిగింది. కొంత వ్యతిరేక వర్గం కూడా బలంగా తయారైన నేపథ్యంలో తిరిగి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఆమె టికెట్ సంపాదించారు. అలాగే వ్యతిరేక వర్గాన్ని కూడా కొంత దగ్గర చేసుకున్నారన్న చర్చ అయితే బలంగా సాగుతోంది. గతంతో పోల్చుకుంటే కొంత ప్రతికూల వాతావరణం ఉంది. దాన్ని ఆమె ఎలా గట్టెక్కగలరన్న చర్చ కూడా కొంత పార్టీలో జరుగుతోంది. ఇటు గాలి భానుప్రకాష్, గాలి ముద్దుకృష్ణనాయుడు తనయుడు గాలి భానుప్రకాష్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగులో ఉన్నారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో రోజా చేతిలో ఓడిపోయారు. ఈసారి అలాంటి ఛాన్స్ ఇవ్వనని గాలి భానుప్రకాష్ చాలా ఘంటాపదంగా చెప్తున్నారు. అయితే గాలి భానుప్రకాష్ సంబంధించి గాలి భానుప్రకాష్ సోదరుడు అలాగే గాలి భానుప్రకాష్ తల్లి వాళ్ళు గాలి భానుప్రకాష్కు కొంత వ్యతిరేకంగా ఉండడం ఒక ప్రతికూల అంశంగా చెప్తున్నారు. బట్ అదే సందర్భంలో రోజాకు వ్యతిరేకంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మండలాల్లో కొందరు కీలక నేతలు ఈసారి పనిచేస్తామని చెప్పారు. కానీ తెర వెనుక ఖచ్చితంగా వాళ్ళు టీడీపీకి సహకరిస్తారా? ఒకవేళ అలాంటి వాతావరణం క్రియేట్ అయితే గాలి భానుప్రకాష్కు ఖచ్చితంగా ఒక పాజిటివ్ వాతావరణం ఏర్పడుతుందన్న చర్చ నియోజకవర్గంలో సాగుతోంది. అయితే అంత ఛాన్స్ ఇచ్చే అవకాశమే లేదని ఆర్కే రోజా ఘంటాపదంగా చెప్తున్నారు. ఈసారి ఖచ్చితంగా మరోసారి విజయం సాధిస్తాం, ఇక్కడ గెలుపును జగన్మోహన్ రెడ్డి కానుక ఇస్తామని రోజా చాలా ఘంటాపదంగా చెప్తున్నారు. ఇద్దరు అభ్యర్థులు అర్ధబలం అంగబలం పరంగా కీలక నేతలు అవ్వడంతో హోరాహోరీగా తలపడుతున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయాం. అలాగే జనసేన మద్దతుతో పోటీ చేసిన బీఎస్పీ అభ్యర్థికి 3,000కు పైగా ఓట్లు వచ్చాయి. కానీ ఈసారి జనసేన మాకు మద్దతు ఇస్తుంది కాబట్టి ఆ 3,000 ఓట్లే కాదు, కాపు సామాజిక వర్గం ఓట్లు, బలిత సామాజిక వర్గం ఓట్లు, అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా నియోజకవర్గంలో కొంత ఉంది కాబట్టి అవన్నీ కలిసి వస్తాయి. ఖచ్చితంగా ఈసారి మాత్రం గెలుపు పక్కా నాదే అని గాలి భానుప్రకాష్ చాలా ఆశాభావంతో ఉన్నారు. మరి చూద్దాం, మరి ఆయన ఆశలు నెరవేరుతాయా లేదంటే రోజా తిరిగి గెలిచి ఆయన ఆశలపై నీళ్లు జల్లుతారా? వేచి చూడాలి. ఇక